श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। नमः चण्डिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 83వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యము ద్వితీయ ఆశ్వాసము పద్యము 4. అయితే నిన్న మనము ఒక విద్యాము శంకలు తీర్చాయి. ఎవరు తీర్చింది? విద్యా రహస్యాల బ్రహ్మదేవుడా. ఇప్పుడు విద్యా రహస్యములు కనుక శంకలు తీరిస్తే బ్రహ్మదేవుడి పాత్ర ఏమి ఉండదు అక్కడ. ఒకటి, విద్యా రహస్యములు శంకలు తీరిస్తే బ్రహ్మదేవుడి పాత్ర నిల్. కాబట్టి అందులో ఉన్న కొన్ని విశేషాలు, కొన్ని సంస్కృత విషయాలు విని మనము ఇవాళ 4 చెప్పమ్మా. స్పాష్గా చెప్పాలి, లేదా పూలు పెట్టడం. అది అఖిల విద్య. ఏం చేయాలంటే అమ్మా, ఒక 10 నిమిషాల ముందర వచ్చి అలంకరణ చేశారు. మనం తెలుగులో ఒక ప్రక్రియ ఉంది, అష్టావధానం చేయడం. అంటే ఒకేసారి 8 పనులు చేయాలి. మనం ఎలా చేయగలుగుతాం? అదేదో ఆట కాబట్టి చేస్తారు. బాగుంది, చెప్పండి. అఖిల విద్య అనేదానికి చెప్పండి. అష్టాదశైవ అఖిల విద్యలు అంటే ఏమిటంటే అష్టాదశ పురాణాలు, తర్వాత అష్టాదశైవ వేదాశ్చత్వర అంటే 4 వేదాలు. షడంగాని దానికి 6 అంగాలు. మనం చాలా సార్లు నేర్చుకున్నాం. న్యాయము, శిక్ష, వ్యాకరణము. అది చత్వరి శాస్త్రాన్ని. పురాణ న్యాయ మీమాంస ధర్మ శాస్త్రాంగ మిశ్రిత. ఇవి అఖిల విద్యలు అంటే. తర్వాత స్కందంలో ఉంది ఏతే వేదమూర్తి ధరాయమ విద్యస్తదాఖిల. అంటే ఈ విద్యలన్నీ కూడా ఒక రూపం దాల్చి ఉంటాయి సత్యలోకంలో. విద్యల మంత్రము అక్షరములు కావు, అవి అక్కడ రూపం దాల్చి ఉంటాయి. తర్వాత ఋగువాచలో యథంతస్థాని భూతాని యతః సర్వ ప్రవర్తతే యదాహుస్తత్పర్వం యదాహుస్తత్పరం తత్వం సరుద్రస్త్వేక ఏవహి అని చెప్పారు. తర్వాత ఇది కూడా స్కంద పురాణం. తర్వాత ఋగు ఏవచ 3 పాయింట్లు ఉన్నాయి. అఖిల విద్య సత్యలోకమున, ఈ అఖిల విద్య సత్యలోకమున ఒక మూర్తి భూమించి ఉంటాయి, అంటే ఒక ఆకారాన్ని ధరించి ఉంటాయి. నంబర్ 1 విద్యా రహస్యములను అవి విడిగా మూర్తిమంతలై అది ప్రమాణము మృగ్యము. అఖిల విద్యలు ఉంటాయి, కానీ ఆ విద్యలో ఉన్న రహస్యాలు మూర్తివంతములు కావు. ఇప్పుడు విద్య ఉంటుంది, దాంట్లో రహస్యం ఉంటుంది, అంటే దాని అంతరార్థం. కాబట్టి కొంతమంది ఏం చేశారంటే రహస్యములే శంకలు తీర్చాయంటారు. ఇప్పుడు మీకు ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ కొన్ని పద్యాల గురించి సాహిత్య లోకంలో కొట్టుకుంటారు.
వాళ్ళు లిటరల్లీ కత్తులు తీసుకుని కొట్టుకుంటారు. మనకి నువ్వు ఏదో ఒకటి చెప్పురా అని మనం కూర్చుంటున్నాం కాబట్టి వాళ్ళు అలా ఊరుకోరు. ఎందుకంటే అక్కడ తత్పురుష సమాసాలు ఉన్నాయి. నేను దాంట్లోకి వెళ్ళలేదు. ఇక రెండోది ఏంటంటే అఖిల విద్యా రహస్యములన్నవే శంకలు, అది అఖిల విద్యా రహస్యములు అన్నవే శంకలు తీర్చినప్పుడు, అది అఖిల విద్యా రహస్యములే శంకలు తీర్చినప్పుడు మునీశ్వరులు మూర్తి ధరములకు, అది మునీశ్వరులు మూర్తి ధరములకు ఆ అఖిల విద్యా రహస్యములనే పొగుడుతురు కానీ బ్రహ్మను పొగుడుతారు. ఇప్పుడు వాళ్ళు మునీశ్వరులు పొగుడుతున్నారు ఎవరిని? శంకలు తీర్చేవాళ్ళు. శంకలు ఎవరు తీర్చారు? రహస్యాలు తీర్చా అనుకుందాం. విద్యలు మూర్తి పోయేసారు కానీ రహస్యాలు కావు. ఒకటి. రెండు, పోనీ నువ్వు అనుకున్నట్టు రహస్యాలు మూర్తి భవించి తీరిస్తే మునులు ఎవరు పొగుడాలి? అప్పుడు నీకు ఎవరు డౌట్ క్లారిఫై చేశారో వాడిని పొగుడుతావు తప్పితే ఇంకోటి పొగడవు కదా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ఏమైపోతాడు? ప్యాసివ్ అయిపోతాడు. యాక్టివ్ ఎవరైపోతారు? విద్యా రహస్యాలు. అసలు చెప్పేది ఎవరి గురించి? బ్రహ్మదేవుడి గురించి కదా. అది రెండో పాయింట్. మూడోది అఖిల విద్యా రహస్యముల శంకలను బ్రహ్మ తీర్పగా, అఖిల విద్యా రహస్యాలను బ్రహ్మ తీరిస్తే సమీపస్థులకు ఆ సమీపస్థులైన మునీశ్వరులు ఆయన్ని పొగుడుదురనుటలో అక్రమము కానరాదు. అఖిల విద్యా రహస్యాలు ఆయన తీరిస్తే ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ మునీశ్వరులు ఆయన్ని పొగిడారు అందులో అక్రమం ఏం లేదు, అందులో సక్రమమే కదా. కాబట్టి విద్యా రహస్యాలని తీర్చినది బ్రహ్మదేవుడే అని మనం నిర్ణయించేసాం. ఒక నిర్ధారణకు వచ్చేసాం. నా ఉద్దేశం ఏంటంటే ఇది అంతా అయిపోయిన తర్వాత మీలో ఈ నిర్ధారణ శక్తి కూడా పెరగాలి. ఏదో ఎవడు చెప్తే వాడు వినేయడం కాదు. నేను చెప్పినా మీరు అనకూడదు. దాన్ని రేషనాలిటీ పెరగటం. నెక్స్ట్ అమ్మా, చేతులు కట్టుకుని ఇప్పుడు ఈ పారిజాతాపంలో ఈ చేతులు ఇలా స్వస్తిక ముద్రలు చెప్పారనే దాని పారిజాతాపంలో నందితిమని ఏం రాశారంటే మేము చెప్పమ్మా. మరుని ముందర బరాబరి సేయు కంచు, అది మరుని ముందర బరాబరి సేయు కంచుకి, కంచుకి కులము, కంచుకి కులం, చేతుల వెండి ఉదేలనంగా. అదేంటంటే ఈ బరాబరి చేయుట మీకు చెప్పాను. ఇది బహుపరాక్ అని చెప్పాను. దీంట్లో ఏంటంటే వాళ్ళు వేరే కొంటుంటారు, వాళ్ళకి కొంచెం గుర్తు చేయడం అని కూడా ఉంటుంది. తర్వాత హెచ్చరిక పరాకు చెయ్య, హెచ్చరిక పరాకు చెయ్యి. ఇది మీకు నేను చెప్పేశాను. తర్వాత నెక్స్ట్ శ్రీకృష్ణ పాదాబ్జ సేవానుభావ పరాభూత నానా పరాకు అటంచు, అది నానా పరాపరాకటంచు కంచుకులు చితవేత్రాంచితులై సరసంబుగా బరాబరలు చేయ అని ఇదంతా ఉంది. తర్వాత స్వస్తికము అంటే చెప్పాను కదా. దాన్ని ఇలా పెట్టుకో. మడి సందుల్లో ఇలా చేతులు పెట్టుకో. మడి సందులు అంటే ఇక్కడ అది. తర్వాత వక్రమును అనే దానికి నోళ్ళును, వక్రము అంటే నోరు, వక్రస్యేవదనం తుండమాననం లంపనం ముఖం. ఇవన్నీ కూడా ముఖము, పేర్లు, నోరు, గురుబాల. ఇవన్నీ ముఖం యొక్క పేర్లు. వక్రమన్నా, హాస్యమన్నా, ఆననమన్నా. తర్వాత పూర్వదేవ. అలాగే పూర్వదేవతల్ని దితిసుతులు అంటారు. అంటే వీళ్ళు పూర్వదేవతలు. ఇప్పుడు మనం ఇంకో పేరుతో పిలవడం ఇష్టం లేక మనం ఏం చేస్తామంటే పూర్వ సువాసిని అంటారు. అంటే ఇంకో పేరుతో పిలవడం ఇష్టం లేక అదనమాట. అంటే వాళ్ళు ఒకప్పుడు సువాసిని. అలాగే వీళ్ళు కూడా అసలు ముందర దితే, తర్వాతే అదితి. కాబట్టి వాళ్ళని పూర్వదేవతలు అంటారు, రాక్షసులు. తర్వాత కిన్నెర్లు అంటే చెప్పాను మీకు, గుర్రం ముఖంలో. స్తురంగవదనోమయ. కిన్నెర్లు కింపురుషులు అంటే వీళ్ళు గుర్రం ముఖంతో ఉన్నటువంటి దేవగణాలు. తర్వాత పూర్వం దేవ అన్యాయాద్ది దేవత్వ భ్రష్ట సుక్సుప ఇది సమాసః. అంటే వాళ్ళు దేవతలే కానీ వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధుల వల్ల ఆ దేవత్వం పోయి రాక్షసత్వం వచ్చింది.
ఎందుకంటే ఇద్దరు వీళ్ళు ఇటు దేవతలు కానీ రాక్షసులు కానీ వాళ్ళకి తండ్రి ఒకడే కశ్యపుడు. కాబట్టి వాళ్ళు కూడా పూర్వదేవతలే, వాళ్ళ బుద్ధులు అలా తగలంటాయి. అది తర్వాత గంధర్వాదులు గంధర్వాదులు ఎవరు? గంధర్వ కిన్నరః పిశాచో గంధర్వ కిన్నెర పిశాచ దేవయోనయ దేవయోనయ గంధర్వులు వీళ్ళందరూ కూడా దేవతలు స్వరూపాలు. తర్వాత జటాధరహలో హాహా హూహు చ ఎవరయ్యా ఈ గంధర్వులు అంటే హాహా హూహు చిత్రరథో చిత్రరథ హంసో ఆ? హంసో హంసో విశ్వావసుస్తథ విశ్వావసుస్తథ గోమాయుస్తుంబుర గోమాయుస్తుంబుర నంది నంది నందిరేవ నందిరేవ మాద్యాశ్చతే నందిరేవ మాద్యాశ్చతే స్మృతాః స్మృత. జటాధర. అది వీళ్ళందరూ కూడా దేవతలు. తుంబురుడు కూడా గంధర్వుడే. అది సంగతి. తర్వాత అగ్నిలో అగ్ని పురాణంలో ఏం చెప్పారంటే అబ్రాజో అబ్రాజో అంగారివ అప్రాజో అంగారివ అంబారి అంబారివ సూర్యవర్చస్తథా సూర్యవర్చస్తథా కృదుః కృదుః హస్త సుహస్తః హస్తస్సుహస్తః స్వాం చైవ స్వాం చైవ మూర్ధ్వానంశ్చ మూర్ధ్వానంశ మహామానః మహామానః విశ్వావసుః విశ్వావసు కృశానుశ్చ కృశానుశ్చ గంధర్వైక గంధర్వైక దశాగణః దశాగణః. అగ్నిలోది. ఇవి ఇప్పుడు ఇందులో చెప్పిన వాళ్ళు 10 మంది ఉన్నారు. గంధర్వుల్లో రకాలు వీళ్ళు 10 మంది. సరే, ఇవన్నీ మరి కథ విస్తారం అయిపోతుందని చెప్పట్లేదు. తర్వాత శబ్దకాలం అస్మిన్ కల్పే మనుష్యః ఆస్మిన్ కల్పే మనుష్యః సన్ పుణ్యపాక విశేషతః పుణ్యపాక విశేషకః గంధర్వత్వం సమాపన్నో గంధర్వత్వం సమాప్తుర. ఈ క్షణంలో నువ్వు మనుష్యులు నువ్వు పుణ్యం చక్కగా చేసుకుంటే గంధర్వుడి అవ్వచ్చు వచ్చే జన్మలో. గంధర్వుడు అవ్వచ్చు. అది సంగతి. సమాపన్నో సమాపన్నం మధ్య గంధర్వ ఉచ్యతే మధ్య గంధర్వ ఉచ్యతే పూర్వకల్ప కృతాత్ పూర్వకల్ప పుణ్యాత్ కృతాత్ పుణ్యాత్ కల్పదావేవ కల్పదావేవ చేద్భవేత్ చేద్భవేత్. అలాగే గంధర్వత్వం అక్కడ వాడు ఏమైనా తప్పు చేసాను ఇక్కడికి వస్తాడు. అందుకే ఈ గంధర్వులకి ఎక్కువగా గానం, అందుకే మన వాళ్ళకి గాన గంధర్వుడు అని పేరు పెట్టుకుంటున్నారు. అది సంగతి. కాబట్టి అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే కొంచెం ఈ సంగీత విద్యలో రాణిస్తారు. తర్వాత గంధర్వత్వం తాదృశో అత్ర గాంధర్వదృశం తాదృశోత్తర దేవ గంధర్వ ఉచ్యతే దేవ గంధర్వ ఉచ్యతే. ఈ గంధర్వుల్లో నువ్వు ఇంకా చక్కగా ఈ ఉపాసన చేస్తున్నావు అనుకో, దేవ గంధర్వుడు అవుతావు. కాబట్టి గంధర్వ వేరు దేవ గంధర్వ వేరు, గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు పుణ్యం చేసుకుంటే గంధర్వుడు అవ్వచ్చు, అక్కడ ఇంకా చేస్తే దేవగంధర్వుడు పై. దేవగంధర్వ రాగం అని ఒక రాగం ఉంది. అది తర్వాత ఇక మనం పద్యంలోకి వెళ్ళిపోతాం. నవలావణ్య రసాలయంబు అయిపోయింది కదా మన పద్యం. ఆ పద్యం చెప్పేసుకున్నాము మళ్ళీ. నవలావణ్య బ్రహ్మ ఆవిడ వచ్చింది. రస మాధుర్య గుణే శబ్ద. ఆవిడ సరస్వతీదేవి ఎలా వచ్చిందంటే పాలకడలాగా ఉంది వచ్చిందని చెప్పాము. మాధుర్యాది గుణే. రస అంటే మాధుర్యాది, రసం అంటే మాధుర్యాది గుణే. లావణ్యము అంటే ఏమిటంటే సూర్యకిరణములు పడినప్పుడు ముత్యము ఎలా మెరుస్తుందో నీ వంటి నిగనిగలు అంటారు. నిగనిగ అలా సూర్యకిరణములు పడినప్పుడు కొన్ని ముందు దాన్ని లావణ్యము అంటారు. సౌకుమార్యమే కాదు, నిగనిగ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ముక్తా ఫలేషు ఛాయాయా సరళత్వమిహాంతరా ప్రతిభాతి యథాంగేషు తల్లావణ్యముచ్యతే. దాన్ని లావణ్యం అని పిలవాలి. నీ అంగముల మీద, నీ శరీరాంగముల మీద ఎలాగైతే ముక్తములు అంటే ముత్యముల మీద సూర్యకములు పడినప్పటికీ అది ప్రతిఫలిస్తుంది కదా, అలా నీ శరీరాంగములు మీద పడినప్పుడు నీ శరీరాంగములు ఎంత ఇదిగా ఉంటాయంటే స్వచ్ఛంగా నిగలగలుగుతుంటే మళ్ళీ ప్రతిఫలిస్తాయి. అప్పుడు అది అద్దం లాంటి చెక్కిళ్ళు అంటారు సార్, ముఖ్యంగా చెక్కిళ్ళు, అది రాదు. తర్వాత రత్నములు 9, మొత్తం రత్నాములు 9. ఇవి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది.
ఏమిటవి? ముక్తాఫలం హీరకశ్చ ముక్తాఫలం హీరకశ్చ వైడూర్యం వైఢూర్యం పద్మరాగకం పుష్యరాగశ్చ గోమేధం నీలం నీలంగారుత్మతం తదా నీల అంగారు మతం తదా ప్రబాళయుక్తాన్యేతాని మహారత్నాని వైనవ. మహారత్నములు. వీటిని తెలుగులో చెప్పాలంటే మీకు మొట్టమొదటి గోమేధికం, వజ్రము, కెంపు, ముత్యము, పగడము, తర్వాత వైఢూర్యం, తర్వాత కనక పుష్య రాగం, నీలము, తర్వాత పచ్చ, ఆకుపచ్చ, మరకత్వం. తర్వాత క్షపాధవ. ఈ క్షపాధవ అనేది ఇంద్రుడికి చెప్తారు. క్షప అంటే రాత్రి, క్షప అంటే రాత్రి. కాబట్టి క్షపాధవ అంటే రాత్రి కలిగించేటువంటి వాడు. ఇప్పుడు అందుకే సూర్యుడికి రోజు కలిగించేవాడు, అంటే దినకరుడు, దివాకరుడు అని పేరు. ఈయనకి నిశాకరుడు అంటే రాత్రి కలిగించేవాడు, లేదా రాత్రిన ఉదయించేటువంటి వాడు కదా, రాత్రి కనిపించేవాడు. అందుకని ఆయనకి క్షపాదయుడు అని పేరు. తర్వాత ఓషధిశో నిశాపతి, అది ఈయనకి ఓషధిపతి అని కూడా ఉంది, నిశాపతి అని కూడా పేరు. అంటే ఇక్కడ అందుకే నిశాపతులు ఈయన క్షప అని వాడారు. తర్వాత వాచ అనేదానికి వాచ అంటే వాక్, వాక్ సుధములు కదా. ఆపం చైవ ఆపం చైవ హలం తాభ్యం యథా వాచ నిషాదిశ. ఇది సి అవ్యయ. చెప్పమ్మా. వాచా శబ్ద అసాధురేవేతి శబ్దేందు శేఖరే స్థితం. ఇది బాల ప్రబోధం, గురుబాల. కాబట్టి ఇందులో వాక్కు అనగా ఏ వాక్కు మనం వినడం వల్ల చక్కటి ప్రదర్శన దాని. తర్వాత మత్తేపం చెలకత్తెల. అది ఇలా సరస్వతీదేవి వర్ణించారు. ఇప్పుడు ఆవిడ వస్తోంది, ఈయన దగ్గరికి వస్తాం. ఇప్పుడు అసలు పద్యంలోకి వెళ్తాం, 4వ పద్యంలోకి వెళ్తాం. నిన్న చెప్పిందే మనం తాళీపులాక న్యాయంగా కొంత చెప్పుకున్నాం. ఆ బ్రహ్మదేవుడు కొలువులో ఉన్నాడు, ఆ సరస్వతీదేవి ఈయన దగ్గరికి వస్తూ ఉంది, ఇంకా రాలేదు. ఎలా వస్తుందంటే ఆవిడ చెప్తున్నారు, చెప్పమ్మ. చెలికత్తెల్ కైదండ వట్టగా. ఆ చెలికత్తెలు కైదండ అంటే ఆవిడకి చేయూతనిస్తున్నారు. ఆవిడ ఎంత సుకుమారి అంటే ఆ నలకలో ఎక్కడ పడిపోతుందో అన్నట్టుగా ఆవిడ పట్టుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి కూతుర్ని పట్టుకుని తీసుకొస్తారు. అంతవరకు నడిచింది, ఆ నాదం నడవలేదా అంటే ఏంటంటే ఆ సుకుమారి అని తెలియజేయడానికి. ఆ చెలికత్తెలు కైదండ పట్టక అమ్మ అలా. సురస్త్రీలందరైనా కెలంకుల సేవింపగా. సురస్త్రీలు అంటే అప్సరోగణాలు, ఆ దేవతాకన్య ఎంతో మంది ఆ కెలంకుల ఆవిడకి కుడి ఎడమల ముందు వెనక అంతా అక్కడ ఆవిడని సేవిస్తున్నారు. ఆవిడకి వింజామరలు ఇస్తున్నారు కొంతమంది, ఆవిడకి ఏదో ధూపం. ఏం సేవలంటే అలా ఆవిడ ఎంతమంది ఉన్నా అంటే లెక్కలే పెట్టలేము. అంతమందిని ఆవిడ సేవించుకుంటూ ఉండంగా ఆ సరస్వతీదేవిని వజ్ర నిర్మిత తూల కోటి ద్వయంబు ఛలాఛలంబులీన వజ్రకోటి. ఆవిడ కాళ్ళకి పెట్టుకున్నటువంటి పట్టీలు, కాళ్ళ పట్టీలు ఉన్నాయి, మంజీరం. అవి ఎలా ఉన్నాయి? వజ్రములతో పెట్టి, పైగా గజ్జలు ఉన్నాయి. వారి నాదమే చలంచలనాదం. వజ్ర నిర్మిత తూలకోటి అంటే ఇవి అన్నమాట, అంజల. దానికి ఇచ్చారు. ఈ వజ్ర కోటికి అవి వజ్రములు ఎన్ని పెట్టారంటే
అంటే వాళ్ళు మంచి గల 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 సౌండ్ వస్తుంది. చలంచలనాదములు ఈయన అంటే ప్రభస్సు వస్తూ ఉండగా ఈ వజ్రకోటికి ఏం చెప్పారంటే పాదాంగ దంతుల కోటి మంజీరో నూపురో అశ్రయం. ఇవన్నీ కూడా దీనికి పేర్లు. ఒకసారి చెప్పండి. పాదాంగములు, తర్వాత దంతులా కోటి మంజీర నూపురములు అశ్రయం. అశ్రయం అన్నా ఇవే. అది సంగతి. తర్వాత మానికపు కెంజాయలు దవాళించు పావరు పాదముల పెట్టి మానికములు అంటే పద్మరాగమణులు. పద్మరాగమణులు అటువంటి ఎర్రటి కాంతులు దువాళించు అంటే ఆ పద్మరాగమణుల్ని కూడా ప్రసరింపజేసేటువంటి పావలు అంటే పాదుకలు. ఆవిడ పాదాలు, ఆ పాదాల్లో కొంత ఎర్ర జీర ఉండాలండి, లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్టు పాదాల్లోనూ చేతులకి ఇట్లా ఆ ఎర్ర జీర ఉన్నటువంటి పాదములు పాదంబుల పెట్టి అలా పాదుకలకి తొడిగి అప్పుడు చూడండి ఆవిడ వస్తుంది. చెలికత్తెలు ఉన్నారు, అప్సర సోగణాలు సేవిస్తున్నారు, పాదన మొరబులు పెట్టుకుంది. ఒకళ్ళు పాదుకలు సిద్ధం చేశారు, దాని మీద పెట్టింది ఆవిడ. పెట్టుకుని ఆవిడ వస్తోంది. ఆ తల్లి, ఆ సరస్వతి దేవి, ఆ వాగ్దేవి ఎలా వస్తుందంటే, ఎందుకు వస్తుంది ఆవిడ? ప్రాణబిల్బు కొల్వ మోసాలకు, ఆ ప్రాణ విభూని కొలుచుకోవడానికి. ఇక్కడ కొలువు అంటే ఆవిడ్ని సేవించరు, ఇక్కడ కొలువు అంటే ఉన్న సభ. ఉన్న దాంట్లో రెండిట్లో డిఫరెన్స్ చూపించాను. ప్రాణ విభూ కొల్వ మోసాలు. కొలువు, ఇక్కడ కొలువు అంటే ఆఫీస్. మీకు ఇప్పటికి కొంతమంది మా నాన్నగారు కొలువుకి వెళ్ళారండి అంటారు. ఇక్కడ తెలంగాణలో చూడండి, ఇప్పుడు మా నాన్న కొలువుకి వెళ్ళారండి, ఆఫీస్కి వెళ్ళారు. కాబట్టి కొంతమంది కచేరీకి వెళ్ళారండి. కచేరీ అంటే ఏదో ఇది కాదు, కచేరీ అంటే ఆఫీస్. కాబట్టి తెలంగాణలో మీకు నేను చెప్పాను, కొంచెం అచ్చ తెలుగు పదాలు ఇక్కడ దొరుకుతాయి. కొలువు అచ్చ తెలుగు పదం. కొలువు అంటే ఈయన ఉన్నటువంటి ఆ సభా మంటపానికి ఎందుకు వచ్చింది ఆవిడ? ఈయన్ని కొలవడానికి వచ్చింది. మోసాలకంటే ఎక్కడికి? బయటకు వచ్చింది, ఇక్కడ లోపలికి రాలే. అంటే ఆఫీస్ బయట వరకు వచ్చింది ఆవిడ. పెద్ద హాల్ ఉందనుకోండి, ఆ హాల్ వరకు ఆవిడ వచ్చి ఆవిడ ఎలా వచ్చిందో చూడండి. అమ్మా చెప్పండి. ఇక్కడ ఆస్థానము కొలువు అనే దానికి ఆస్థాన సంజ్ఞయై అలరు నోలగంబు కొలువన. అది దీన్ని కొలువు అన్నారు. ఓలగము, కొలువు, ఆస్థానము. తర్వాత చెప్పు. శీసపద్యం. బ్రహ్మకు పట్టం పురాణి వాసం. అది చూడండి ఆవిడ ఇటువంటి సరస్వదేవి. బ్రహ్మకు పట్టం పురాణి వాసం వయ్యు. రాస క్రీడాభిరతుల బోక. ఆవిడ ఎవరండి? సృష్టికర్త యొక్క, బ్రహ్మదేవుడి యొక్క పట్టపురాణి అయినప్పటికీ ఇక్కడ వెంటనే చూపిస్తారు. ఆవిడ రాజసమని ఏమీ చూపించట్లేదు, ఒక సామాన్య స్త్రీలాగా వస్తుంది. ఇది ప్రాణవల్లభుడు. ఎవరక్కడ అనేటేం లేదు. బ్రహ్మదేవుడి దగ్గరకి ఆవిడ రాచరికం చూపించట్లేదు. రెండు జగదేక సౌందర్య సౌందర్యయ్యు అణుమాత్రమున గర్వము గర్వగుణములే. చూడండి, రెండు కాంట్రడిక్షన్.
ఆవిడ ఏంటి జగదేక సౌందర్యం, మొత్తం ఆవిడని మించిన సౌందర్యమే లేదు. సౌభాగ్యము లేదు, సౌశీల్యము అంతకు ముందే లేదు. ఏదైనా ఈ సౌందర్య సౌభాగ్య సౌశీల్యములలో, సౌందర్యములోను సౌభాగ్యములోను సౌశీల్యములోను సౌజన్యములోను సౌమనస్యములోను అండి, సుకుమారతలోను, ఇలా నువ్వు ఏ గుణాలు తీసుకున్నా ఆవిడ జగదేక అంటే ఆవిడతో సాటి ఇంకోరు ఎవరు లేరు. అయినప్పటికీ అణుమాత్రమును గర్వగుణ, అణుమాత్రము లేశ మాత్రం కూడా ఆ గర్వం ఆవిడ. ఇప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అంటాం, కొంతమంది చూడండి, వాడు అసలు వస్తూనే వాడు చూపిస్తాడు, వాడి కళ్ళల్లో, వాడి నడకలో, వాడి మాటలో, వాడి చూపులో ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ కనిపిస్తుంది కొంతమంది. కాబట్టి అణుమాత్రము అంటే కొంచెము కూడా అసలు ఏమిటండి ఆవిడ అలా ఉంది, అది సరే. సంపూర్ణ యవ్వన సంపద కలిగి మద వికార స్ఫూర్తి పొతలని ఆవిడ ఎలా ఉంది, మంచి యవ్వనంలో ఉంది ఆవిడ, మంచి యవ్వనంలో. ఈ మంచి యవ్వనంలో ఉన్నప్పుడే మా నాన్నగారు ఆయన ఎంఏ పరీక్షకి వెళ్ళారు. అప్పట్లో ఈ వైవా ఉండేది. వైవా అంటే ఓరల్ ఎంట్రీ. ఓరల్లో వాళ్ళు అడిగారు, ప్రశ్న అడిగారు, ఏమండి మీరు పద్యాలు రాస్తారా? ఒకటే ప్రశ్న. వాళ్ళు యాక్చువల్గా ఒక్కొక్కరిని 45 నిమిషాలు తీసుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పట్లో మంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. కొర్లపాటి శ్రీరామూర్తి గారు, ఎస్వి జోగారావు గారు, గంటి జోగి సోమయాజులు గారు, ఇట్లాంటి పింగళి లక్ష్మీకాంతం గారు, ఇలా వేదాంతం వారు, తర్వాత వేదుల కృష్ణమూర్తి గారు, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉండగా వీళ్ళని అడిగేటప్పటికి రాస్తానండి. ఏది మీరు రాసిన పద్యం ఒకటి చెప్పండి. మా నాన్నగారు అప్పుడు ఆయన చెప్పారు, ఇదే పద్యం. ఏది? నవ యవ్వన విలాస సౌందర్య సౌశీల్య సౌభాగ్య సౌమనస్య వై ఆ ముదుసలి మోమున పడి వ్రేల నేల నాదు సువిశాల వదన సువిశాల సౌందర్య సుమనస్సమున నుండరాదగదటే శారదా. అంటే ఏమ్మా, నీ యవ్వనం ఏమిటి, నీ సౌశీల్యం ఏమిటి, నీ ఏమిటి, నీకేమిటి? ఆ ముసలివాడి ఏంటమ్మా? ఆ ముసలివాడి నాలుక మీద పడి ఉండాల్సిన కర్మ నీకేంటమ్మా? నేను మంచి యువకుడిని, రా నా వదనము దగ్గర ఉండు. అప్పుడు నీకు అంటే ఆ ఈడు జోడు సరిపోతుంది. అంతే తప్పితే ముదుసలి మోమున, దీనికి పితామహుడు పేరుంది, ఆ ముదుసలి మోమున పడి వ్రేయాలని ఎలా ఆయన పట్టుకుని వెళ్ళాడుతాయండి తల్లి, రా ఇక్కడ రా నా దగ్గర అన్నారు ఆయన. అనగానే ఆయన ఇప్పుడు సరస్వతి బ్రహ్మదేవుని వదిలిపెట్టేసి నీ దగ్గర రావాలన్నమాట అన్నారు. మా నాన్నగారు అన్నట, అయ్యో భౌతికంగా కాదండి, వాక్రూపంగా మీరేంటి అంతే. ఇదే ఈయన 5 నిమిషాలు బయటకు వచ్చేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. వైవాల్లో 100% మార్కులు తెచ్చుకున్నారు అప్పుడు ఈ పద్యంలో. ఇలా కొంత ఇది ఉండాలండి. ఏంటి అలా చెప్తారా? ఏమి చెప్పే కదండి. ఇవి ఏంటంటే స్పందన లేకపోవడం వల్ల అన్నిట్లోనూ ఉండాలి. మనం ఆ స్పందన కలిగి ఉన్నారు అదనమాట. ఇక్కడ కరెక్ట్గా అదే అన్నారు. ఆవిడ సౌభాగ్యము సౌందర్యము సౌశీల్యములో మంచి యవ్వనంలో ఉంది. ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అది మదంగా ఉండాలి కొంచెం. అసలు ఎక్కడ కనపట్లేదు ఆవిడ ఏదో మామూలు ఆవిడలాగా. ఇప్పుడు అన్ని ఉడిగినప్పుడు చూడండి మనం ఎలా ఉంటాం.
ఏ కొంతమంది ఉంటారండి, వీడు బాగా వాళ్ళు ఉంటారు. కానీ ఏమిటో అంటే ఏం చేస్తా ఉండరు. మరి అన్ని వదిలేసి వచ్చి హిమాలయాలకు వెళ్దాం పదా. ఎందుకు ఈ హిపోక్రసీ ఎందుకు? పైగా చిన్నప్పుడు చక్కగా ప్రకృతిని ఆస్వాదించడం కూడా తెలియాలి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చెప్పమ్మా, సంపూర్ణ యవ్వన, మంచి యవ్వనంలో ఉంది. పైగా మన పాండురంగ మధ్యంలో తెనాలి రామకృష్ణ చెప్పిన అనివార్య జన్మణ యవ్వనారంభంలో సంపూర్ణ యవ్వన ఆ సంపద ఉంది కూడా ఇప్పటికి కూడా మద వికార స్ఫూర్తి. ఆ మద వికారం అసలు బయటికి రానిబట్ల ఆవిడ అణిచిపెట్టేసింది. అది సంగతి. మదం కనిపించట్లేమా? ఎందుకంటే యవ్వన గర్భం ఉంటుందండి ఎవరికి. అందుకే చూడండి, యవ్వనంలో ఉన్నాడు ఆ ముసలాడే, ఇప్పుడు ముసలాడు కాదు రేపు, కానీ వాడికి కాదు ఆ స్ఫూర్తి ఉండదు. వాడు ఏమనుకుంటాడే వాడు అలా ఉండిపోతాను అనుకుంటాడు. వ్యాహార చూడండి, వ్యాహార సింహాసనారూఢి. ఆవిడ ఎటువంటి సింహాసనం మీద కూర్చుంది? వ్యాహార వాక్కులండి. ఆవిడ వాగీశ్వరి, వాగ్దేవి. ఈ ప్రపంచం నడుస్తుంది. మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఏంటో తెలుసా? ఒక మంచి పాట ఉంది. ఓంకారమున జనించి తినే, బ్రహ్మనాల్కపై నిలిచి తినే. లక్ష్మీ సరస్వతుల సంవాదం అది. లక్ష్మీ సరస్వతులు పి సుశీల, పి లీలా పాడారు ఆ పాట. మనకు ఆ పాటలు ఎందుకు వినిపిస్తాయి? మనకు అది తెలియదు. మనకి నేను ఆ పాట చెప్తాను, ఇప్పుడు చూడండి, మీరు అందరూ చెప్పేస్తారు ఎందులో కూడా అంటావా, ఎందుకు మీకు తెలీదు? ఆ పాటలో ఎంత అర్థం ఉంటుందండి. క్షీర జలధిలో పుట్టి తినే, శ్రీహరినే పట్టి తినే. అంటే వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని. ఆ సినిమాలో ఇద్దరు స్త్రీమూర్తుల మధ్య వస్తుంది. అది ఇప్పుడు ఆ కథ అంతా ఇక్కడ చెప్తాను, కానీ పాట చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వింటే వినండి, లేకపోతే మారిపారాయి. కానీ చాలా బాగుంటుంది. కాబట్టి ఈవిడ ఓంకారములో పుట్టింది. ఆవిడ గుప్తవాది. ఆ సింహాసనాధిరుడి అయి ఉన్నటువంటి ఆవిడ, ఆ వాగ్రూపానికి అధిరేత అయినటువంటి ఆ తల్లి బహువిధ వ్యావృత్తి బహువృద్ధి వ్యావృత్తి ప్రౌఢక. అంటే బహువిధి అంటే అనేక విధములైనటువంటి వ్యావృత్తి అంటే వ్యావృత్తి అంటే గోపనము. గోపనం అంటే రహస్యంగా ఉంటుంది. బాహువృద్ధి వ్యావృత్తి ప్రౌఢగా అంటే ఏం చేస్తుంది? దాన్ని దాచుకోవట్లేదు ఆవిడ. అంటే ప్రగల్భములు నాకు ఎందుకు తెలుసా. కొంతమంది ఉంటారండి, వాళ్ళు వినయాన్ని ప్రకటిస్తూ వాళ్ళ అహంకారాన్ని ప్రకటిస్తారు. అది అసలు భయంకరం. వాళ్ళు మామూలు అహంకారం హాయిగా భరించేసుకో. వినయముతో కూడిన అహంకారం ఉంది సరే, అమ్మో అది భయంకరం. కాబట్టి ఆవిడ ఆ వాగ్రూపానికి అధిరపడి కూడా ఆవిడ దాన్ని ఆ అహంకారానికి లోను కావట్లేదు. ఎవరు? ఆ తల్లి సరస్వతీదేవి. మగని ముందర తన మహామహిమలెల్లా చూడండి భర్త దగ్గర. అందుకని మీరు ఇప్పుడు నా గురువు గారి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా సింపుల్ గా రావాలి. ఎందుకని మనకి ఉన్నాయని ఆయనకి చూపించకూడదు. అదేదో సౌందర్య ప్రదర్శన కాదు, లేదా మన సౌభాగ్య ప్రదర్శన కాదు, లేకపోతే మన సంపద ప్రదర్శన కాదుగా. కాబట్టి ఈ మగని ముందర తన మహామహిమలెల్లా కనపడనికుండా అడకువ కలిగి చాలా వినయంగా వస్తున్నారు. వినయంగా వస్తుంది. ఇది ఇన్ని లక్షణాలు ఉన్నాయండి. ఇవేవీ లేకపోతేనే మొగుడు మాట ఎవడు ఇంట్లా, ఇవి ఎవడన్నా ఉంటే ఎవడన్నా వింటాడా? అనకు ఉండాలి. అది సంగతి. అందుకే అన్నీ ఉన్న విస్తర అణిగిమణిగే ఉంటుంది. ఏదీ లేనిదే ఎగిరెగిరిపడు.
ఆ, కించిదవనత ఆననయే. అది కించిత్ అవనత కొంచెంగా అవనత అంటే కొంచెం వంచబడినటువంటి ముఖము కలిగినది. అంటే ఆయన ఎదుర్కొన్న తలగా ఉంచుకుంది. ఏంటే నేనే తెలుసా అనలేదు బాబు. పొలుపార కన్ను గండు మీలకు కన్నుగండు మీలకు నిలకడ కరిపి. అంటే ఆ కళ్ళకి ఎటువంటి కళ్ళుటావిడివి ఏమిటో తెలియదు కానీ ఎందుకు రాశారో కానీ తెలియదు కానీ మగ చాప కళ్ళుటావి. ఈ చాపగంటికి కళ్ళు బాగానే ఉంటాయి కానీ దానికి నిలకడ ఉండదు. అది అటు ఇటు అటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ దానికి నిలకడ నేర్పింది దేవుడు. మగ చాప కళ్ళకి అంటే పురుష చాప కళ్ళకి నిలకడ కరిపి అంటే నేర్పింది. అంటే ఆ భర్తనే చూస్తుంది. చాపకళ్ళు అనగానే ఆ చాపకళ్ళు కరెక్ట్ నిలకడ ఉండదు. సౌందర్యం ఉంటుంది కానీ నిలకడ ఉండదు. అంటే సౌందర్యంతో పాటు నిలకడ ఇవిడ నేర్పి కదియా ఆ భర్త దగ్గరికి వచ్చేసాడు. ఏం పద్యం అండి చూడండి, ఎన్ని కాంట్రడిక్షన్స్. ఆవిడ పట్టపురాణి, అయినా రాసగ్రహం చూపించట్లేదు. ఆవిడ వాక్సింహాసనాన్ని అధిరోహించింది, అయినప్పటికీ ఆవిడ గోపనీయుడు, ఏది రహస్యం పెట్టుకోవట్లేదు, అహంకారానికి పోవట్లేదు. మంచి యవ్వనంలో ఉంది, అయినా మదము లేదు. ఆ తర్వాత ఆవిడ ఆ తర్వాత రెండోది అది జగదేక సౌందర్యం కలిగినప్పటికీ ఆవిడకి గర్వం ఏమీ లేదు. ఇవేమీ లేకుండా తల్లి ఏం చేసిందంటే ఆ మగని దగ్గర తన మహిమలు ఏం చూపించట్లేదు. చాలా అణుకువ కలిగి వంచిన సేతో మగవాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పండి. ఇంకొక పద్యం చెప్పేసి ఆపేద్దాం. కంద పద్యం, చిన్న పద్యం. ఎన్నోది పద్యం ఇది? 8వ పద్యం ఆపేద్దాం. ఏ తెంచున్నప్పుడు అలా వస్తూ ఉన్నప్పుడు పాదుక లాలిత కక్షాంతరమున పాదుక లాతలి కక్షాంతరమున అటు విడిచి. చూడండి ఎవడ వచ్చింది ఆవిడ. ఆఫీసులోకి వచ్చేటప్పుడు ఆవిడ ఎలా చేసింది, ఈయన సభ ఉంది, ఆ సభకి ముందర ఒక చిన్న కక్ష ఉంది, ఒక గుహం. ఆ ఇంట్లో అంటే దాని బయట చెప్పులు వదిలేసి వచ్చింది. భర్తను కలుసుకోవడానికి. భర్త నమ్మగుడైతే ఆయన సభలో ఉన్నాడు, అది అక్కడ ప్రకటించేందుకు. పైగా ఆయన బ్రహ్మదేవుడు సృష్టికర్త. కానీ మిగతా వాళ్ళందరూ ఎంత గౌరవిస్తున్నారో నువ్వు కూడా అంత గౌరవం ఇవ్వాలి. అక్కడ నువ్వు లోపలికి వచ్చిన తర్వాత నువ్వు వాడిని కొట్టు, వాడిని నువ్వు కొట్టుకు, నువ్వు సాగు, మీరు సావండి. చాలా మందికి అండి అసలు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఇన్సల్ట్ చేయడంలో ఉన్న ఆనందం ప్రపంచంలో నేను అనుకుంటాను చాలా మంది స్త్రీమూర్తులకు ఇంకేమి ఇచ్చినా, వాళ్ళకి వంటి నిండా బంగారం ఇచ్చినా వాళ్ళకి కలగదేం పని. ఈయన అండి ప్రపంచంలో ఏంటో వాడు ఒక అమాయకుడు, వాడు ఎందుకు పనికిరాని వాడు, వాడికి ఏమీ తెలియని వాడు అనిగా చిత్రీకరించాడు. మరి అంతలో ఎందుకు చేస్తున్నావు? ఇంకా ఎందుకు ఆపరం చేస్తున్నావు వాడితో? కనీసం నలుగురిలో ఉన్నప్పుడు ఇది నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి అక్కడ ఆతలి కక్షాంతరమున విడిచి అక్కడ పెట్టి కరానీత విపంచి. చూడండి, కరానీత అంటే కరముల యొక్క అవ్వంలో విపంచి, ఒక చేతిలో వీణ, మదశుకము, మంచి మదసుకపోతం అంటే ఒక చిలుక. అయితే చిలుక పిల్ల, మదించిన చిలుక పిల్ల అంటే చిన్నది, అది ఇంకో చేత్తో స్ఫటికాక్ష సూత్రము, ఒక చేత్తో చక్కగా స్ఫటికమాల జపమాల, ఇంకొక చేత్తో పుస్తక ఆగు, ఇంకో చేత్తో పుస్తకం. కాబట్టి దీన్ని బట్టి ఆవిడ 4 భుజాలు ఉన్నదని అర్థం. చెప్పులు విరిచింది,
ఈ 4 చేతిలో పట్టుకుంది. ఒక చేతిలో వీణ, ఇంకొక చేతిలో చిలుక, ఇంకో చేతిలో స్ఫటికమాల, ఇంకో చేతిలో పుస్తకము పట్టుకొని చెప్పులు విడిచి ఆవిడ బ్రహ్మదేవుడి వైపు నడుస్తుంది. 8 పద్యాలు చెప్పామండి. రేపు ఇంకోటి పద్యాలు చెప్పాం. మహాదేవ్ మహాదేవ్ మహా. అలా వచ్చినటువంటి ఆ సరస్వతీదేవి కృపా కటాక్ష వీక్షణాలు మనందరిలోనూ ప్రసరించి నా చేత నిజములు పల్కింపజేయుగాక. తల్లి నిన్ను దలంచి పుస్తకమును చేతనుభూనికి నా ఉల్లంబంధ నుంచి సుశబ్దములు పలికి. కాబట్టి అక్కడి మాటలే పలికించుగాక, నిజములే చెప్పించుగాక. మీకు కూడా ఇది ఇందులో అర్థము, పరమార్థము, అంతరార్థము, అర్థము కాక దీనికి విపరీతార్థముగా మీకు అర్థము కాకుండుగాక. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి మనకి ఏదైనా కొన్ని విపరీతార్థాలు వస్తాయి. అలా కాకుండా ఉండాలి. తల్లి కూడా సరస్వతీదేవి దయ ఉంటే చాలండి. మీరు అందుకే మీకు చెప్పాను, ఆ పాట వినండి. చెప్పండి, మీకు వీలైతే ఇవాళ ఆఖరిలో మీకు వినిపిస్తాను, వినిపించే ప్రయత్నం చేస్తాను. चारो भाई सुभाया, चारो भाई सुभाया, सुभाया, सुहाए, सुहाए, नगर नारी नर देखनु दाई, नगर नारी नर देखनु दाई. ఒకసారి కొన్ని ఆప్షన్ ఒక సెకండ్. महादेव महादेव महादेव. को कहा चलन, को कहा चलन, चहत ही आजू, चहत ही आजू, कीन्ह विदेहा, कीन्ह विदेहा, विदा कर साजू, विधा कर साजू, देहु नयन भरी, लेहु नयन भरी, रूप निहारी, रूप निहारी, प्रिय पाहुने, प्रिय पाहुनी, भूप सुतचारी, भूप सुतचारी, को जाने के ही, सुकृत सयानी, सुकृत सयानी, नयन अतिथि किन्हे, नयन अतिथि की किन्हे, विधि आनी, मरणशील जिमी, पाव पीयूषा, सुरतर लहे, जन्म कर भूका, पावनार की, हरिपद जैसे, इन्ह कर दर्शन, हम कहाँ तैसे, राम शोभा, उरधरऊ, निज मन फणि, मूरत मनि करहु, यदि विधि सबही, नयन फल देता, एक कुवर सब राज నికేత. మిథిలా నగరములోని స్త్రీ పురుషులందరూ సహజ సుందరములైన ఆ సోదరులను చూచుటకు పరుగులు తీసిరి. అందరూ కూడా పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఈసారి అయ్యో వీళ్ళు వెళ్ళిపోతారు. వారిలో ఒకరు, ఈ దినమే వీరు తిరుగు ప్రయాణములు చేయుచున్నారు, అందులకే జనకుడు వారికి తగిన ఏర్పాట్లు కావించినాడు. కావున మన అతిథులు ప్రేమాస్పదులు సుందరులు అయిన ఈ 4 రాకుమారుని కనుల పండుగ తనివి తీరా దర్శింపుడు. నాకు వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు అలా పరిగెత్తుకుంటూ వచ్చి నాయన వీళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. జనకుడు వాళ్ళకి ఏర్పాట్లు చేశారు వెళ్ళిపోవడానికి. కాబట్టి సహజ సౌందర్యం, లావణ్యం, సౌందర్యాన్ని మించిన సౌశల్యం ఉన్న ఈ 4 కుమారుల్ని మళ్ళీ మనం ఎప్పుడు చూస్తాము. కాబట్టి రండి కనిపి తీరా కళ్ళారా చూసేట్లే. వారి సౌందర్య మకరందముకు నీ నేత్ర చషకములతో తృప్తిగా నీ నేత్ర చషకం అంటే గిన్నె, నీ కళ్ళు అనేటువంటి గిన్నెలతో వాళ్ళ సౌందర్యాన్ని తాగి ఎవరి పుణ్యఫలముగా విధాత వీరిని ఇక్కడికి కొని వచ్చి మనకు కనువిందు కావించెనో ఎవరెరుగుదురు. ఎవరు పుణ్యఫలంలో ఇప్పుడు మన విధిరానగరంలో ఎవరో ఒకటి పుణ్యం చేసుకుంటారు.
ఆ పుణ్యఫలంగా ఈ నలుగురిని మనకి తీసుకొచ్చాం. మనకి ఏం తెలుసు ఎవరి పుణ్యఫలం అది అంటే ఒకళ్ళ పుణ్యఫలంగా కొంతమంది వస్తారండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని చేస్తారు. అందుకే ఒక పుణ్యాత్మ మన మధ్యలో ఉంటే మనకు కూడా ఎన్నో రకాల ఇవి దొరుకుతాయి, లాభాలు దొరుకుతాయి. చనిపోవచ్చున్న వానికి అమృతము లభించినట్లును, జీవితమంతయు ఆకలితో అలమటించుచున్న వానికి కల్పవృక్షము దొరికినట్లును, నరకమునకు పోవచ్చున్న వానికి పరమ పదము ప్రాప్తించినట్లును మనకు వీరి దర్శన భాగ్యము కలిగెను. వీళ్ళ దర్శన భాగ్యం ఎలా అంటే 3 ఉపమానాలు చెప్పారు. వాడికి కొన్ని సంవత్సరాల బట్టి తిండి లేదు, అటువంటి వాడికి ఏక కల్పవృక్షం దొరికింది. చనిపోయేవానికి అమృతం వాడికి ఎలా ఉంది, కల్పవృక్షం దొరికితే వాడికి తిండి పెట్టామనుకో నువ్వు వండింది పెట్టాల్సి ఉంది. కానీ కల్పవృక్షం అయితే వాడికి కావాల్సింది. రెండో వాడు చచ్చిపోతున్నాడు, ఇక చదివడం సిద్ధమన్నాడు, వాడికి అమృతం దొరికింది, ఇక వాడు చనిపోయి ఇప్పుడు కాదు ఎప్పుడు చనిపోయి. మూడోది నరకానికి పోతున్నాడు. మరి భగవాన్ ఉండేది వాడిని చెప్పండి, వాడిని స్వర్గానికి అది తీసుకెళ్ళి పరమపద మోక్షం ఇచ్చేసారు. అలా మనకి వీళ్ళ దర్శన భాగ్యం లేదు. కాబట్టి రామ లక్షణం అంటే ఈ మూడింటిని దిక్కలు చేసి నరకాన్ని నుంచి నీకు పరమపదం ఇస్తుంది, నీకు లౌకిక సుఖాలని ఇస్తుంది, పారలౌకిక సుఖాన్ని ఇస్తుంది. రామకథ. శ్రీరామచంద్రుని అలౌకిక సౌందర్యమును తనివిదీర చూచి సర్పము మణిని తన పడగపై భద్రపరుచుకున్నట్లు ఆయన రూపమును మీ హృదయంలో ఒక వీళ్ళందరూ వెళ్ళుకుంటూ మారుతున్నారు. మనం ఏం చేస్తాం, సర్పం ఏం చేస్తుందండి ఆ మణుల్ని తన పగడ మీద భద్రంగా ఉంచుకుంటాం. అలాగే ఆయన చూడండి, చూసి ఆ రూపాన్ని మీ చేతులతో తాగేసి అలా ఉంచుకోండి, మనసులో ఉంచేసుకోండి అని చెప్పారు. ఈ విధముగా అందరికి నయనానందమును కూర్చుచు రాకుమారులు రాజభవనముకు చేరిరి. దోహా. అందరికీ ఆ కళ్ళకు విందు చేస్తూ ఈ రాకుమారులు నెమ్మదిగా విడిది భవనానికి చేరు. రూప సింధు సబ్ బంధులకి హర్షి ఉఠా రనివాసు కరహి నిచావరి ఆరతి మహాముదిత మనసాసు అతిలోక సుందరులైన రాకుమారులను చూచి రాణివాసము వారందరూ హర్షోల్లాస భరితులైరి. వధువుల తల్లులు కానుకలను వెదజల్లిరి, మంగళహారతులను ఇచ్చిరి. వాళ్ళ అతిలోక సుందరులు ఎవరితో ఆ రాణివాస స్త్రీలందరూ హర్షము ఆనందంతో పొంగిపోయారు. వాళ్ళకి ఎన్ని కానుకలు ఇలా ఇచ్చేసారన్నమాట, సఫ్యూజ్ అని. అలాగే వాళ్ళకి మంగళహారతులు ఇచ్చారు. రామ చెబి అతి అనురాగి ప్రేమ వివసు పుని పదులాగి రహీనా లాజ్ ప్రీతి ఉరుచాహి सहज सनेहु बरनि किम जाई सहित उबट्टी अनहवाए चरस आसन अति हेतु जवाई बोले राम सु अवसर जानी शील सनेह सकुचमय भानी राहु अवधपुर चहत सिधाए विदा होना हम इहा पटाए मातु मुदिता मन आयसु देहु पालक जानी करबु नित नेहु सुनत वचन बिलकायु रनिवासु बोली न सकही प्रेम बस सासु हृदय लगाई कुंवर सबलीन्ही पतिन्हा सौपी विनती अति कीन्ही. శ్రీరాముని అద్భుత సౌందర్యమునకు ముగ్ధులై ప్రేమ పారవశ్యమున వారు మాటి మాటికి ఆయన పాదములను జంకు గొంకులు లేక
సృష్టించుచుండి. ఆ శ్రీరాముడి సౌందర్యాన్ని పారవస్యాన్ని పొందారు. బంకు బొంకులే మళ్ళీ ఇప్పుడు దొరుకుతున్నాడు, జరిగితే ఏదో జరుగుతుంది అని ఆయన మాటి మాటికి ఆయన పాదాలని స్పృశించడం ప్రారంభం. అన్నం పెట్టడం, మళ్ళీ పెట్టుకో. వారి హృదయములు ప్రేమ పూర్ణములాయెను. వాళ్ళ మొత్తం ప్రేమతో నిండిపోయింది. శ్రీరామునకును ఆయన సోదరులకును సుగంధ ద్రవ్యములను పూసి స్నానములు చేయించిరి. అది వాళ్ళు ఎలా చేశారంటే సుగంధాలతో ఆయన స్నానం చేయించి, గంధం పరికల్పయామి. మీరు నిజంగా గంధం పరికల్పయామన్నప్పుడు మానసిక చక్కగా ఆయనకి ఆపాద మస్తకం అలా రాయాలి. ఇలా తీసి ఇలా విషయం కాదు. మీరు పూజలు ఇవన్నీ అనుభవించవచ్చండి. మీరు తులసిదాసు వారు అనుభవించారు. గంధం పరికల్పయామి అన్నప్పుడు ఆ గంధాన్ని తీసుకుని అలా రాయండి. అప్పుడు మీరు రెండో మంత్రం అంత తొందరగా చెప్పలేరు. ఎవరో చేయిస్తుండి మీరు చేసుకుంటే ఓకే, మీరు చేసుకున్నప్పుడు చక్కగా రాయాలి. గంధం తీసుకున్న రాయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుందండి? మరి మనకి ఎంతసేపు పడుతుంది? ఒక సెకండ్ కూడా అందం పరికల్పన పుష్పం మనకి ఎంత అయిపోయింది అనేది ముఖ్యం కదా. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ క్వాలిటీ. అక్కడే జబ్బొస్తుంది. పిదప షడ్రసోపేతముగా భోజనము చేయించి, అది వాళ్ళందరికీ షడ్రసోపేతముగా భోజనాలు. అది అదనుగా తలచి శ్రీరామచంద్రుడు స్నేహ సౌశీల్య సంకోచయుత వచనములను ఇట్లు పలికెను. అప్పుడు శ్రీరామచంద్రుడు అదే అదనుగా స్నేహము సౌశీల్యము వాళ్ళందరితో ఇలా అంటున్నారు. మా తండ్రి గారు అయోధ్యకు వెళ్ళగోరుచున్నారు, మీ అనుమతి కొరకై మమ్ములను ఇచ్చటికి పంపినారు. మా తండ్రి గారు అయోధ్యకు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు అనుమతి ఇస్తే నేను వెళ్తాను. మీ అనుమతి కోసం నేను ఇక్కడికి వచ్చాను. కావున అమ్మా, మమ్ము మీ పిల్లల వలె భావించి వాత్సల్యముతో మాకు అనుజ్ఞను ఇండు. మీ పిల్లలాగా మరి మీరు వెళ్ళాలి కదా, అక్కడ మా కోసం కూడా ఉంటారు. ఈ మాటలు వినగానే రాణివాసము వారు ఆందోళన పడిరి. వాళ్ళు ఆందోళన పడిపోయారు. అప్పటి వరకు ఆనందంలో ఉన్నారు. అత్తగారు మాటలాడ జాలకపోయింది. వాళ్ళ అత్తగారు వాళ్ళు మాట్లాడలేక వారు రాకుమార్తెలను అక్కున చేర్చుకుని వారి భర్తలకు అప్పగించి ఇట్లనేది. వాళ్ళ భర్తలకు అప్పచెప్పి ఇలా అంటున్నట్ట రాణివాస స్త్రీ చంద్ కరి వినయసియ రామహి సమరపి జోరి కర పుని పుని కహై బలిజావు तात सुजाना तुम कहू विदित गति सबकी अहै परिवार पुरजन मोही राजही प्राण प्रिया सिय जानबी तुलसी सा सील सनेहु लकी निज किंकरी కరీమానిభి సీతాదేవి తల్లి ఆమెను శ్రీరామునకు అప్పగించి చేతులు జోడించి ప్రార్థించుచు ఇట్లనను. అప్పచెప్పి ఆయన చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాడు. రామచరితమానస ప్రకారం ఆయన పేరు సునయన. నాయనా, నీవు సజ్జన శిరోమణివి. సజ్జనుల కల్లా నువ్వు శిరోమణివి అంటే అందరికల్లా శ్రేష్ఠుడు. నేను ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను అంటే కసం కాకర బోల్ రహా. సీత నాకును రాజుగారికి మాత్రమే కాక మా బంధువులకును నగర ప్రజలకును ప్రాణములతో సమానము. చెప్పింది బాబు. ఆయన ఒట్టు పెట్టి చెప్తాను, నాకు రాజుగారు అయినటువంటి జనకుడికే కాదు, మా బంధువులు ఇక్కడ ఈ రాణివాస స్త్రీలకి, ఈ జనకులు మిథిలా నగరంలో ఉన్న ప్రజలకి అందరికి ప్రాణంతో ప్రాణం కాబట్టి మా ప్రాణాన్ని నీతో పంపిస్తుంది. ఆమె స్నేహ సౌశీల్యమును గమనించి, ఓ తులసి ప్రభు, ఆమెను మీ సేవకురాలిగా భావింపు. ఆమె స్నేహము సౌశీల్యమును గమనించి ఆమె మీ సేవకురాలిగా. తులసీదాసు తులసీదాస ప్రభు అంటే తులసీదాస ప్రభు. తులసి ప్రభు అంటే తులసి ఇష్టమైన వాడు. తులసి దళములు అంటే చాలా ఇష్టం.
తర్వాత తులసి ఈయన పేరు కూడా తులసిదాస్. అది సోర్ట. తుమ్హ పరిపూరణ కామ తుమ్హ పరిపూరణ కామ జాన శిరోమణి భావ ప్రియ జాన శిరోమణి భావ ప్రియ జన గుణ గాహక రామ జన గుణ గాహక రామ దోష దళన కరుణాయతన దోష దళన కరుణాయతన రామ నీవు పూర్ణ కాముడవు. అది నువ్వు పూర్ణ కాముడవు అంటే అన్ని కోరికలు నెరవేరిన వాడిని పూర్ణ కాముడు. జ్ఞానులకు అంటే అది ఎప్పుడూ రాదు. మీరు బాగా గుర్తుపెట్టండి, అన్ని కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి? మీరు చూడండి, ఎప్పుడు నెరవేరవు. ఎప్పుడు నెరవేరుతాయి? మరి ఎప్పుడు కోరిక లేనప్పుడు. అది పూర్ణ కాముడే. నీకు కోరికలు అన్ని నెరవేరినటువంటి వాడు ప్రపంచంలో ఎవడుకుతాం. 199 ఏళ్ళు వచ్చిన మా ముని మనవడు ఈ మధ్య సరిగ్గా చదవట్లేదండి వారం వాడు అప్పటికి 199 ఏళ్ళు కానీ ఏదో ఉండు. కాబట్టి నీకు ఈ ఊపిరన్నాళ్ళు ఏదో ఒకటి వస్తున్నావు. ఎంతవరకు నీ కర్తవ్యం అంతవరకు చేసి నువ్వు పక్కకు వచ్చేయాలి. ఏది ప్రయత్నపూర్వకముగా చెప్పు. జ్ఞానులకు తలమానికము. జ్ఞానులకు తలమానికం అంటే జ్ఞానులందరికల్లా నువ్వు శ్రేష్ఠుడు. భావప్రియుడవు. భావప్రియుడవు ఆయన చాలా ఇష్టం ఆయన. నువ్వు గంధం ఇలా పొయ్యక్కల్లా ఇలా పోశాను అనుకుని రాసి ఆయన అక్కడ రాయించేసుకుంటాడు. భావన ఇది బాగా గుర్తు. అందుకని భావన భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అలా చేస్తే ఏం చేస్తుంటే ఈ భవారణ్య కుఠారిక అప్పుడు ఆవిడ భద్రప్రియ. అంతే తప్పితే నువ్వు ఇది భావన లేకుండా మనది ఎంతవరకు ఏం జరిగిందంటే వాడికంటే మనం ఎక్కువ చేసాం. వాడు 4 పూలు ఇస్తే నేను 40 వేయాలి. నువ్వు ఒక్కటి కూడా వేయక్కల్లా. ఆ వేసిన ప్రతిదీ నువ్వు ఇక్కడ మనసుగా వేసుకో. నువ్వు వేసిందే ముందర వీళ్ళు వేసింది దానికి. అది భక్తుల గుణములనే గ్రహించి భక్తుల గుణములనే గ్రహించి వాళ్ళ దోషాలను రూపుతుంది. నువ్వు హంస లాంటి వాడు. హంసకరుణ లక్షణం ఏంటంటే అది పాలు తాగేసి నీరు వదిలిపెట్టేసి వాళ్ళ గుణములనే గ్రహించి దోషాలని పోనీలేరా ప్రతివాడు వాళ్ళు తప్పు చేయకపోతే ఎవరు చేస్తారు. రామావీడు ఇప్పుడు శ్రీరామకోటి రాశాడు కానీ వాడు ఇంతకు పూర్వం చేశాడు కానీ ఇప్పుడు చేశాడుగా, మంచి చేశాడుగా. చూడండి, ఇదొక్కడి ఎంతో మనకి ఓదార్పునిస్తుంది. ఎందుకంటే మనందరిలో అందరం తప్పు చేసిన వాళ్ళమే, చేస్తున్నటువంటి వాళ్ళు. ఇది మనకు ఆశ్వాసాన్ని ఇస్తుంది, అంటే ధైర్యాన్ని ఇస్తుంది. కరుణానిధివి చెప్పండి. चौपाई अस कही रही चरण गहिरानी प्रेम पंक जन गिरा समानी सुनी सनेह सानी बरबानी बहुविधि राम सास सनुमानी राम विदा मागत कर जोरी कीन प्रणामो बकोरी पाई आसीसा बहुरी सिरुनाई वाइनहा सहित चले रघुराई मंजु मधुर मूरति उरु आनी पई सनेहा शिथिल सबरानी पुनि धीरज धरी कुंवरी हकारी बार बार बेट ही महतारी पहुंचावही फिर मिलहि बहोरी बड़ी परस्पर प्रीति न दोरी पुनि मिलता सकिन्हा बिलगाई बाल बच्चा जिनी देनु लवाई ఈ విధముగా పలికి ఆమె శ్రీరాముని పాదములకు ప్రణమిల్లెను. ఆవిడ శ్రీరాముని పాదాలకు నమస్కారం పెట్టి ప్రేమోద్వేగముచే ఆమె కంఠము మూగబోయెను. ప్రేమలో ఉద్వేగంతో నా కంఠం మూగపోయింది. ఆమె మౌనము వహించెను. ప్రేమపూరితమైన ఆమె పలుకులు విని శ్రీరాముడు చేతులు జోడించి నమస్కరించి అనుజ్ఞకై సగౌరవముగా ఆమెను ప్రార్థించెను. ఆవిడ మాకు అనుజ్ఞ
మాటి మాటికి ప్రణమిల్లెను. మళ్ళీ మళ్ళీ అమ్మా కాదు. ఆమె ఆశీస్సులను గైకొని రఘురాముడు నతమస్తకుడై తన తమ్ములతో కూడి నతమస్తకుడై వంచిన తలవాడై తన తమ్ములతో కలిసి ఆమె నుండి సెలవు గైకొనెను. మొత్తానికి ఆవిడ నుంచి సెలవు తీసుకుని వారి సుందర మధుర మూర్తులను హృదయంలో నిలుపుకొని రాను మహాదేవ గురువు గారు మ్యూట్ లో వెళ్ళిందండి. మహాదేవ గురువు గారు. కాబట్టి ఏటి వరకు వెళ్ళాలని శాస్త్రం. కాబట్టి ఆ రాణివాస స్త్రీలు ఆ ఏటి వరకు వచ్చారు. మనసు నిలవక రాణులు కొంత దూరం వారితో నడిచి తిరిగి వచ్చిరి. కొంత దూరం వెళ్ళారు, కొంత తర్వాత వెనక్కి వచ్చారు. కానీ ప్రేమ తమకమున మరల వారిని సమీపించి ఆలింగనము చేసుకొని మళ్ళీ ప్రేమ తమకం వెనక్కి వచ్చారు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని గాఢాలింగనం చేసుకున్నారు. ఇట్లు పెక్కు పర్యాయములు రాణులు వారిని అనుగమించిరి. వాళ్ళు వెళ్ళటం, సరే అమ్మ ఉంటానని చెప్పడం, మళ్ళీ కొంత దూరం వచ్చి రాలేక మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళటం. ఎట్టకేలకు దూడల నుండి ఆవులను వేరు చేసినట్లు సకులు వారిని గృహములకు మరలించిరి. అట్లా దూడల్ని ఆవుల నుంచి వేరు చేసిన మొత్తానికి ఈ సకులు వెళ్ళిన రాణివాస స్త్రీని రాణివాసానికి తీసుకొచ్చారు. వాళ్ళు అట్లా ప్రేమ బిపస నర నారి సభు సహిత రనివాసు మానవ కీన్హ విదేహపుర కరుణా విరహ నివాసు మిథిలా నగరమునందరి స్త్రీ పురుషులు దాసీలు రాణివాసము వారు ప్రేమోద్వేగములకు లోనేరి. అక్కడ దాసదాసీలు స్త్రీ పురుషులు ఒక్కళ్ళు ఏమిటండి ఆబాల గోపాలము ఆ ప్రేమకి లోనైపోయారు. కరుణ రసము విరహ వేదన ఆ పురములో మూర్తిభవించినట్లుండెను. కరుణరసం విరహం, నిన్నటి వరకు ఆనందం, కరుణము రసం విరహం. అయ్యో అయ్యో అయిపోయిందమ్మా. పేజీ నెంబర్ ఎంత? 264. ఎక్కడ స్టార్ట్ చేసారు? 264 స్టార్ట్ చేసామా? లేదు, 61 చివర్లో అంటే 62 శ్రీ గురుభ్యో నమః. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం సుధాచమనీం సమర్పయామి, నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం సర్వచైతన్యరూపం ధామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. భారతంద్రాస్యేన పరిహృంజామి స్వనమత్సీతారకణ భరతిత రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞానప్రసూనాం బాలముద్రీకాళాస్వామినే నమో నమః. షోడశ సహస్ర భార్య పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. స్వాహ. ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే వాణ్యం సమర్పయామి, సమర్పయామి. తాంబూలం తాంబూలం సమర్పయామి. మంగళమహానిరాజన దీపం
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ నమః. ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపందర జామ నీరాజనానందరం సమర్పయామి. నమస్కరోమి. హర నమో పార్వతీపదే హర హర మహాదేవ హర. ఓం ఆది గృహస్థ శేఖరుడవైన నిను అవతాపనక్షుదా వేదన జే నిజ తపక్కుదుపవేళకనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగా పునరయాజిత వృత్తి సుబిందునీశ్వర. చామరం వీజామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాగో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ తేజోయం శోభరహితో బ్రహ్మణః సంతు నిర్భయాః పుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనా సదనాంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం సర్వే జనాన్ రక్షन्तు సర్వశివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు. అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. అర్పణమస్తు గురవే గురుమంజలి. మహాదేవ 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 మహాదేవ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ 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 తల్లి కామాక్షమగా. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. ఉన్నారా? అందరు వెళ్ళిపోయారమ్మా. మీకు పాట వినిపిస్తా అని చెప్పాను కదా, మీకు వినపడుతుందా? ఒక్క నిమిషం ఆప్షన్. వినిపిస్తున్నది గురువు గారు. మహాదేవ. ముందర ఘంటసాల పద్యం వస్తుంది. వినిపిస్తున్నది గురువు గారు. మొదటి నుంచి పెట్టు. చదువుల చదునామే సంపదలిడుని నిన్నయవరు ఇందు చిన్నయవరు. ఒక నవ్వు వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది.
అది ఏమన్నా పూర్వకం నవ్వది. జగతికి ప్రాణముని వినవే చదువుల రాణినే, జగతికి ప్రాణముని క్షీరజలధిలో ఇప్పుడు సరస్వతి ఓంకారములో జగతికి ప్రాణముని గల సంపదలన్నీ మనం కాంప్రమైజ్. మహాదేవ ఇది 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 ఏ సినిమాలో తెలుసా ఎవరికన్నా? రెండు కుటుంబాల కథ అనే సినిమా ఇది. మహాదేవ్ మహాదేవ్ గురుదేవ్ మహాదేవ్ 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 మహాదేవ్